ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజుతో 26 ఏళ్ల క్రితం లలితకు వివాహమైంది. వీరికి రవళిక, యశ్విత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2020లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి లలిత తన తల్లి అండతో 2 కుమార్తెలతో జీవిస్తుంది. పెద్ద కుమార్తె రవళిక వస్త్ర దుకాణంలో, చిన్న కుమార్తె యశ్విత ఈవెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నారు. ఇటీవలే లలిత తల్లి మరణించడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. అండగా ఉండాల్సిన అమ్మ దూరమై ఆదుకోవాల్సిన బంధువుల సహకారం లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఒంటరి ప్రయాణంలో ఓదార్చే దిక్కులేక మానసిక వేదనతో జనవరి 22న రాత్రి కన్నుమూసింది. ఉదయాన్నే కుమార్తెలు తల్లిని నిద్రలేపేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడంతో మరణించినట్లు నిర్ధారించుకున్నారు. తల్లి మృతదేహం వద్ద అలానే ఏడుస్తూ ఉండిపోయారు.